హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం బొంబాయి రవ్వతో వడలు అయితే చేస్తున్నామండి, ఉప్మా రవ్వతో. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీలకర్ర, కొంచెం కరివేపాకుని కూడా సన్నగా తరిగి పెట్టాలి. ఈ బొంబాయి రవ్వని ఒకసారి బాగా ఏమైనా ఉన్నాయో చూసుకొని ఇది మొత్తం మిక్సీలో వేసి ఇట్లా పిండిలాగా పౌడర్ చేసుకోవాలండి. ఇది మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకో గిన్నెలో వాటర్ అయితే వేసుకోవాలి. రవ్వ 1.5 గ్లాస్ తీసుకున్నామండి. దీంతో 2 గ్లాసుల పైనే వాటర్ అయితే వేసుకున్నాము. మనకి ఇట్లా వాటర్లో కొంచెం మనం సాల్ట్ వేసి, తగినంత సాల్ట్ ఇందులోనే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ఇప్పుడైతే సాల్ట్ వేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం బొంబాయి రవ్వని మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు బొంబాయి రవ్వని వేస్తూ బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. మొత్తం కలుపుకున్న తర్వాత మనం గట్టి పడుతుందండి మనకి. మనం ఇందులోనే ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ ఇందులోనే వేసుకొని మనం గ్యారెల్లాగా, వడల్లాగా చేసుకొని అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని బాగా ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపట్లో మనకి గట్టి పడుతుంది. ఇది ఇలా కొంచెం అయిందండి. ఇంకొంచెం గట్టి పడినాక మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. బాగా ఒకసారి ఉండలు లేకుండా మళ్ళీ కలుపుకుందామండి. ఒకసారి కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసుకుందాము. కొంచెం చల్లారినాక మూత పెట్టి ఉంచేయాలి. చల్లారినాక మనకి వడలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా తినే వడల కంటే ఈ టేస్ట్ అనేది సూపర్గా యమ్మీగా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసాము. జీలకర్ర అన్నీ వేసుకున్నాము. ఉప్పు అయితే వాటర్లో వేసాం కాబట్టి ఇంకా ఉప్పు అయితే అవసరం లేదండి. ఇలా అన్నీ కొంచెం చల్లారనివ్వద్దాం. ఇలా మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇందులోనే మనం అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతలోపు కడాయిలో, గిన్నెలో ఆయిల్ అయితే పెడుతున్నాము. ఇలా కలిపేసుకున్నాక కొద్దిసేపు చల్లారనిద్దామండి దీన్ని. చల్లారిపోయినాక ఇందులో ఉల్లిపాయలు, అల్లం ముక్కలు చిన్న కట్ చేసాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకుంటే మనకి ఇంకా చట్నీ లేకున్నా దీంతోనే తినేయచ్చు. కానీ కాంబినేషన్ పల్లి చట్నీ కూడా చేసుకున్నాము. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే వేడివేడి తింటే ఇంకా సూపర్గా యమ్మీగా ఉన్నాయి. జీలకర్ర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం పెరుగు కూడా వేస్తున్నామండి. 2 స్పూన్లంతా పెరుగు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాము. చేతికి మనము ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ మిక్స్ చేస్తున్నాము. తర్వాత ఆయిల్ అప్లై చేసి మనం ఇంకా వడల్లాగా వేసుకోవాలి. అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇలా తర్వాత అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగున్నాయి. వేడివేడిగా తింటే ఇంకా యమ్మీగా ఉన్నాయి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం వడల్లాగా చేసేసుకుందామండి. సాఫ్ట్గా, స్మూత్గా వచ్చేస్తున్నాయండి. బాగా ఇలా కలిపేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఇలా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై అయినాక ఇవి బొంబాయి రవ్వతో చేసినామంటే కూడా ఎవరు నమ్మరండి, అలా అంత టేస్ట్ అయితే ఉంటాయి. అన్నీ ఒకేసారి చేసేసుకొని ఇలా పెట్టేసుకుందాం. మనకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నప్పుడు గ్యారెలాగా కూడా పనికి వస్తుందండి. ఇలా చేసుకుంటే స్నాక్స్ అనేవి అన్ని వైపులా ఇలా ఈక్వల్గా ప్రెస్ చేసి చిన్న హోల్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఆయిల్ మరీ హీట్ కాకుండా కొంచెం హీట్ అయినప్పుడు ఇవి అందులో వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆయిల్లో వేడవుతుంది. ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి 2 వైపులా ఫ్రై చేసుకుంటే
సరిపోతుంది. ఇలా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అవుతాయండి, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇలాగే తినేయచ్చు. కాంబినేషన్ అయితే పల్లి చట్నీ చేసుకున్నాము. ఇంకా వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.